ఓ బర్త్డే పార్టీలో హార్దిక్ పాండ్యాతో కలిసి ధోని స్టెప్పులు, డీజే మ్యూజిక్ కు కుర్రాలకు ధీటుగా స్టెప్పులు వేస్తున్న మహేంద్ర సింగ్ ధోని. మహిళలకు క్షమాపణలు చెప్పిన రామ్దేవ్ బాబా. మహిళల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్దేవ్ బాబాపై మహిళా సంఘాల మండిపాటు. సైనిక్ పురి చౌరస్తాలో మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి వేడుకలు. జ్యోతిరావు ఫులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి మల్లారెడ్డి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలా అరెస్ట్. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ నాయకుల నిరసన. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చర్మగీతం పాడాలన్న రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ను గద్దె దించడం బీజేపీతోనే సాధ్యమని వెల్లడి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు పరిశీలించిన కేసీఆర్. నిర్మాణ పురోగతిపై సీఎంకు వివరించిన అధికారులు. ఫిర్జాదిగూడలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్. 14 లక్షల రూపాయలు విలువైన 25 తులాలు బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. రైతు నేస్తం అవార్డు గ్రహీత గుత్తికొండ అనీజను సన్మానించిన రాజేంద్రనగర్ సర్కిల్ పాత్రికేయులు. అగ్రి జర్నలిస్టుగా కృషి చేసినందుకు అనీజకు అవార్డును అందజేత. కరీంనగర్ జిల్లాలో అమ్మా న్యూస్ ఛానల్ బ్రోచర్ను ఆవిష్కరించిన సిఓ కంది రామచంద్రరెడ్డి, బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి. జిల్లా కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్యదర్శుల ధర్నా. ఉద్యోగ భద్రత కల్పించాలని నివేదన. రష్యాలో విడుదలవుతున్న పుష్ప. డిసెంబర్ 8న రష్యా థియేటర్లో విడుదల. నిజామాబాద్ జిల్లాలో తేజ టీవీ రిపోర్టర్ గట్టు భరత్ పై దాడి. ఇసుక మాఫియా దాడిలో తీవ్రంగా గాయపడ్డ తేజ టీవీ రిపోర్టర్ గట్టు భరత్.